కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5 గల్లంతయ్యారు. మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతానికి వెళ్లిన బంధువులు పూజ ముగిశాక తుంగభద్ర నదికి వెళ్లారు. 8 మంది ఈతకు దిగారు. వారిలో 5 నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయకపోవడంతోనే 5 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మత్స్యకారులు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5 గల్లంతయ్యారు. మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లిన బంధువులు పూజ ముగిశాక తుంగభద్ర నదికి వెళ్లారు. 8 మంది ఈతకు దిగారు. వారిలో 5 నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయకపోవడంతోనే 5 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మత్స్యకారులు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5 గల్లంతయ్యారు. మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లిన బంధువులు పూజ ముగిశాక తుంగభద్ర నదికి వెళ్లారు. 8 మంది ఈతకు దిగారు. వారిలో 5 నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయకపోవడంతోనే 5 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మత్స్యకారులు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5 గల్లంతయ్యారు. మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లిన బంధువులు పూజ ముగిశాక తుంగభద్ర నదికి వెళ్లారు. 8 మంది ఈతకు దిగారు. వారిలో 5 నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయకపోవడంతోనే 5 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మత్స్యకారులు. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5 గల్లంతయ్యారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ప్రియా, కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో విషాదం జరిగింది. మంత్రాలయంలో ఇవాళ బంధువుల ఇంట్లో జరిగిన సత్యనారాయణ వ్రతానికి హైదరాబాద్ అట్లాగే ఉరవకొండ ఆదోనికి చెందిన వారి బంధువులు వచ్చారు. వారు పూజ సత్యనారాయణ వ్రతం అయిన తర్వాత సరదాగా మంత్రాలయం సమీపంలోనే ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు. అక్కడ వాస్తవంగా నీరు తక్కువగానే ఉన్నాయి. దీంతో ఎంత లోతుందో అంచనా వేయలేక పిల్లలు సరదాగా నీటిలోకి దిగారు. అందులో 5 చిన్నారి బాలుడు కూడా ఉన్నారు. వీరంతా కూడా 8 మంది అక్కడికి వెళ్తే 5 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 5 ఏళ్ల బాలుడు యువన్ చంద్ర, సతీష్, మంత్రాలయం వీరిద్దరు కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. మంత్రాలయం చెందిన రాఘవేంద్ర, ధను, అట్లాగే ఉరవకొండకు చెందిన సంధ్య వీరంతా కూడా గల్లంతయ్యారు. నీటిలోకి దిగి కొట్టుకుపోతూ ఆదోనికి చెందిన అపర్ణ అనే బాలిక సురక్షితంగా బయటపడింది. అయితే ఈ సంఘటన జరగగానే పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ఇప్పటికైతే ధను అనే యువకుని మృతదేహం లభ్యమైంది. మిగతా 4 కోసం గాలింపు కొనసాగుతోంది. వాస్తవంగా వీరు ఈతకు వెళ్లిన అక్కడ ప్రాంతంలో లోతుగా ఉంది. మిగతా సమీప ప్రాంతాల్లో లోతు తక్కువగా ఉంది. అయితే ఎక్కడ లోతు ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందనే అంచనా వారికి లేదు. ఎందుకంటే స్థానికులు కాదు, బయట ప్రాంతాల నుంచి వచ్చారు. అప్పటి వరకు సత్యనారాయణ వ్రతంలో బంధువులందరితో కలిసి సరదాగా గడిపారు. పూజ తరువాత వెంటనే సరదాగా ఈతకు వెళ్లి ఘోర ప్రమాదానికి గురయ్యారు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5 గల్లంతయ్యారు. మంత్రాలయంలోని సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లిన బంధువులు పూజ ముగిశాక తుంగభద్ర నదికి వెళ్లారు. 8 మంది ఈతకు దిగారు. వారిలో 5 నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయకపోవడంతోనే 5 గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మత్స్యకారులు. గల్లంతైన వారిలో 5 ఏళ్ల బాలుడు ఉన్నాడు. హైదరాబాద్కు చెందిన 35 ఏళ్ల సతీష్, 5 ఏళ్ల యువన్ చంద్ర తుంగభద్ర నదిలో గల్లంతయ్యారు. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధనుతో పాటు ఉరవకొండకు చెందిన సంధ్య గల్లంతయ్యారు.
సార్ 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 కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు దిగిన వారిలో 5గురు గల్లంతయ్యారు. మంత్రాలయంలోని సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్లిన బంధువులు పూజ ముగిశాక తుంగభద్ర నదికి వెళ్లారు. 8 మంది ఈతకు దిగారు. వారిలో 5గురు నీటిలో మునిగి గల్లంతయ్యారు. నీటి లోతు ఎంత ఉందో అంచనా వేయకపోవడంతోనే 5గురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, మత్స్యకారులు. గల్లంతైన వారిలో 5 ఏళ్ల బాలుడు ఉన్నాడు. హైదరాబాద్కు చెందిన 35 ఏళ్ల సతీష్, 5 ఏళ్ల యువన్ చంద్ర తుంగభద్ర నదిలో గల్లంతయ్యారు. మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధనుతో పాటు ఉరవకొండకు చెందిన సంధ్య గల్లంతయ్యారు.